జనసేన నాయకులు బండారు శ్రీమతి గారు పక్క జిల్లాల దయచేసి అందరూ రోడ్డు మీద అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఈ కార్యక్రమంలో ఇంకా మనందరికీ స్వాగతం పలుకుతూ రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డిని వేదిక మీద జర్నలిస్టుల మీద సిఐడి కేసులు నమోదు చేయటం ఒక గవర్నమెంట్ జీవో పోస్టు తెలుగులో పంపిస్తే దాని మీద ఆ పోస్ట్ ఉంటే మనం ఈ కేసులన్నింటి బ్యాక్ చేయించుకోవటం ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి జర్నలిస్టుల్ని ఈ స్థాయిలో అయితే కంట్రోల్ చేయడానికి పరాకాష్ట పోవాలని మధ్యలో ఏం చేశారు? మీ అందరికీ ఈ జిల్లా నాకు వచ్చిందో లేదో చర్యలతోటి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తుంది రాష్ట్రంలో అధికార పార్టీ. అమరావతి నుంచి బ్యాగులు వస్తున్నాయి. అమరావతి ఎవరి నుంచి ప్రోత్సాహం ఉన్నా లేకపోతానే ఒక దుఃఖతోటి ఒక ఆతృతతో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మురళీకృష్ణ మీద విచక్షణ చేయటం జరిగింది. మీరు గమనించండి, ఫస్ట్ దేవాలయాల మీద వార్తలు రాస్తున్నారు, అసత్య వార్తలను నానబెలుబులు కేసులు పెట్టడంతో ఈ రాష్ట్రంలో మీడియా మీద దాడి ప్రారంభమైంది. అక్కడ వార్త ప్రభ రిపోర్టరు శ్రీనివాస్ మీద ఆ వార్తని దాన్ని ప్రశ్నిస్తూ టెలికాస్ట్ చేసినందుకు ఏబిఎన్ రిపోర్టర్ శ్రీనివాస్ మీద పార్టీ నాయకులు శ్రీకారం పలికారు. ఈ పరంపర ఉత్తరాంధ్ర వారికి కొనసాగించింది. వీళ్ళని చూసి ఇక్కడ ఏం చేశారు? దాడి చేయటం. దాడి చేస్తే మనం కేసు పెడితే మన కేసు నమోదు చేయకుండా వాళ్ళు మన మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాం. ప్రకాశం జిల్లాలో టీవీ5 రిపోర్టర్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు. వాడి మీద దాడి చేసి వాడికి మీద వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. మహానంది, నంద్యాల జిల్లా మహానందిలో ఒక వార్త రిపోర్టరు, ఒక రాజ్ ఛానల్ రిపోర్టర్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. మన జర్నలిస్టు పెట్టిన కేసుకు తిరుగుడుగా మన జర్నలిస్టు ఎస్సీ అని కూడా తెలియక మన మీద ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశారు. కర్నూలు జిల్లాలో 6 కేసులు ఉన్నాయి. ఇక ఈ జిల్లాలో అయితే సమీపంలో ఉన్న పక్క రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తెచ్చి అమ్ముతున్నారని చెప్పి జర్నలిస్టుల మీద తప్పుడు కేసులు నమోదు చేశారు. వాళ్ళు మన మీద దౌర్జన్యం చేయటం, మనం దాన్ని కేసుగా నమోదు చేస్తే ఆ కేసు తీసుకోకుండా జర్నలిస్టుల మీద తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది. అది 4వ దశ. ఇక అవినాష్ రెడ్డి ఎంపీని సిబిఐలో అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆ కేసుని ఫాలో చేయడానికి వెళ్ళిన జర్నలిస్టుల్ని హైదరాబాద్ లో, కర్నూలులో ఎలా కొట్టారో మీకు తెలుసు. హైదరాబాద్ లో, కర్నూలులో అయితే కేసు నమోదు చేస్తే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీ కుటుంబాలన్నీ దెబ్బతింటాయి. మన జర్నలిస్టులు కాకుండా ఇళ్లకు సమాచారం పంపించాం.